కానీ నీళ్లకు సంబంధించి పక్క రాష్ట్రంతో మనకున్న సమస్యలు అవి నెరవేర్చాలంటే ఎవరిది మీకు అడ్వైజర్ ఉండాలి? తెలంగాణ సోయున్నోడు, తెలంగాణ నీళ్లు తెలిసినోడు, తెలంగాణ పట్ల ప్రేమున్నోడు, తెలంగాణ పట్ల ఆప్యాయత ఉన్నోడు, తెలంగాణ ప్రజల పట్ల నిజాయితీగా పనిచేసేటోడు మీకు అడ్వైజర్ ఉండాలి. ఎవరు మీకు అడ్వైజర్? మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన మీద పాలమూరు రంగారెడ్డి ఆపమని వందల కొద్ది కేసులు వేసిన హరినాథ్ దాస్ గారు మీకు ఇప్పుడు అడ్వైజర్. ఆయన ఇచ్చే అడ్వైజ్ ఏంది? మీకు జూరాలలో లిఫ్ట్ చేయాలని. జూరాలలో నీళ్ళు లేవని మీకు తెలుసు, మొత్తం అందరికీ తెలుసు, అక్కడ ఉన్న రైతులకు కూడా తెలుసు. లిఫ్ట్ చేయాలని ఆయన చెప్తే మీరు ఆయన మాట పట్టుకొని కూర్చుంటా ఉన్నారు. దయచేసి ఫస్ట్ మీకు చెప్పేది ఒక రిక్వెస్ట్, మంచి అడ్వైజర్ని పెట్టుకోండి. తెలంగాణ సోయి, తెలంగాణ నీళ్ల పట్ల అవగాహన ఉన్న చాలా మంది ఇంజనీర్లు ఉన్నారు. దయచేసి ఫస్ట్ ఒక ఆంధ్ర అడ్వైజర్ని తీసేసి, ఎవరైతే ఇదే పాలమూరు రంగారెడ్డి మీద వందల కేసులు వేసినాడు ఆ రోజు ఆపమని 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి పవర్లో ఉన్నప్పుడు ఈ హరినాథ్ దాస్ గారు అక్కడ ఇరిగేషన్ సెక్రటరీ, ఆయనే వందల కొద్ది కేసులు వేసినాడు. ఎట్లా ముందర పోతుంది పాలమూరు రంగారెడ్డి? దయచేసి ఇప్పటికైనా చెప్తా ఉన్నాము, మీరు ఈ బూతు పురాణాలు ఆపి మంచి అడ్వైజర్ని పెట్టుకొని, మిగతా ఎట్లాగో మీరు ఆంధ్రప్రదేశ్ అడ్వైజర్లు తీసుకుంటారని మాకు తెలుసు, కానీ నీళ్ళకి సంబంధించిన విషయం ఇది. ఇప్పుడు ఎప్పటికే తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజలు ఆ దశాబ్దాల కాలంలో నీళ్ల కోసం కష్టపడ్డాము. ఇప్పుడన్నా మంచి అడ్వైజర్ తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాం.